వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 25th ఫిబ్రవరి 2024 ఎడిటోరియల్ చూద్దాము. ఈ ఎడిటోరియల్లో లాలీనా కోసము ఎదురుచూపులు అనే ఎడిటోరియల్ ఇవ్వడం అనేది జరిగింది. మన వర్షాభావం గురించి లాలీనా ఎల్లినో అనేది మన జాగ్రఫీలో చూడడం జరిగింది. దీనికి బేసిక్ కాన్సెప్ట్స్ కనెక్ట్ చేసుకోండి. లాలీనా నిరుడు ప్రపంచమంతటా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి ఎల్లినో కారణమైంది. కానీ దానివల్ల వర్షపాతము గణనీయంగా తగ్గింది. తద్వారా ఎల్ నీనో బలహీనపడుతున్న అంచనాలు వెలువడుతున్నాయి. ఎల్లినో అని అంటే వెళ్ళిపో అంటే వర్షాలు వెళ్ళిపోవడం అన్నట్టు. లాలీనా లా అంటే రా అన్నట్టు, అంటే వర్షాలు రావడం అనేది గుర్తుపెట్టుకోండి. లాలీనా ఎల్లినో మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. పారిశ్రామిక యుగం ముందు నాళ్ళ కన్నా ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకుండా చూడాలని ప్యారిస్ వాతావరణ సభ తీర్మానించింది. అయితే 2023 ఫిబ్రవరి 2024 జనవరి మధ్య కాలంలో భూతాపం పెరుగుదల సగటుకు 1.52 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ ఏడాది జనవరిలో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 1.66 డిగ్రీలుగా ఉంది. నిరుడు ఆగస్టులో భారత్లో 120 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదైంది. 2023లో ఇండియాలోనే వర్షపాతం గణనీయంగా తగ్గింది. గత డిసెంబర్ వరకు భారత్లో 25% భూభాగము అనావృష్టి పరిస్థితులను చవిచూసింది. దీనంతటికీ కారణమైన ఎలినినో ఈ ఏడాది ఏప్రిల్ కల్లా బలహీనమవుతుందని వాతావరణ శాస్త్రజ్ఞుల అంచనా. దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశానికి సమీపంలో తూర్పు పసిఫిక్ మహాసముద్రాల జలాలు వేడెక్కడం వల్ల ఎల్నినో సంభవిస్తుంది. ఎక్కడో దూరాన ఏర్పడే ఎల్నినో వల్ల భారతదేశంతో పాటు ప్రపంచ దేశాన్నంతటా వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పులు తలెత్తి ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. దక్షిణ ఆసియా, ముఖ్యంగా భారతదేశానికి జీవరేఖ అయిన ఋతుపవనాలు తీరును ఎల్నినో ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. వాతావరణం ఏతావత భూమధ్య రేఖ వెంబడి తూర్పు పసిఫిక్ ఉపరితల జలాలు వేడెక్కినప్పుడు ఎల్నినో చల్లబడుతున్నప్పుడు లాలీనో సంభవిస్తుంది. సాధారణంగా వాణిజ్య పవనాలు ఈస్టర్లీస్ భూమధ్య రేఖకు సమాంతరంగా తూర్పు నుంచి పశ్చిమానికి వీస్తూ అవి దక్షిణ అమెరికా ఖండ తీరంలోకి పసిఫిక్ మహాసముద్రం నుంచి వేడి జలాలను ఆసియా వైపుకు నెడుతాయి. పసిఫిక్ ఉపరితలంలోని వేడి జలాలను ఇలా నెట్టినప్పుడు మహాసముద్రం దిగువన పొరల్లోని పోషక విలువలతో కూడిన చల్లని నీరు ఉపరితలం మీదకు వస్తుంది. అది సముద్ర జలాల్లోని తేలియాడే సూక్ష్మజీవులను తెస్తుంది. ఇది చేపలు తదితర సముద్ర జీవులకు ఆహారంగా ఉపయోగపడుతూ మత్స్య సంపద వృద్ధికి దోహదపడుతుంది. ఎల్నినో ఏర్పడినప్పుడు వాణిజ్య పవనాలు బలహీనపడతాయి. లాలీనా ఏర్పడినప్పుడు వాణిజ్య పవనాలు మళ్లీ బలం పుంజుకుంటాయి. ఎల్నినో లాలీనోల డోలనాలు వాతావరణానికి, సముద్రాలకు మధ్య సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. ఎల్నినో దక్షిణ డోలనాన్ని మొట్టమొదట కనిపెట్టిన వ్యక్తి, ఇది ఇంపార్టెంట్, గిల్బర్ట్ థామస్ వాకర్. ఆయన 1904లో భారతదేశంలోని వాతావరణ పరిశోధనలపైన డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. తన గణిత శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత్ మిగతా ప్రపంచంలో సేకరించిన వాతావరణ సమాచారాన్ని విశ్లేషించి ఆ డోలన ప్రక్రియను కనుగొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని పరిణామాలు భారత్ తదితర ఉష్ణమండల దేశాల్లో ఉష్ణోగ్రత, వర్షపాతాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఆరా తీశారు. అప్పట్లో ఆయన కనుగొన్న అంశాలు అంతగా ప్రాచుర్యం పొందలేదు. 1960లో ఉపగ్రహాలు అందుబాటులోకి వచ్చిన తరువాతే వాకరు పరిశోధనలు ప్రపంచ పరిగణలోకి తీసుకోనసాగింది. సముద్రాలు, భూవాతావరణం మధ్య అవినాభావ సంబంధం ఉందని ఉపగ్రహ ఛాయాచిత్రాలు, సమాచారము నిర్ధారించాయి. ప్రస్తుతం పలు ఉపగ్రహాలు అందిస్తున్న సమాచారంతో వర్షపాతాన్ని చాలా వరకు అంచనా వేయగలుగుతున్నారు. వాణిజ్య పవనాలు బలపడటము, బలహీనపడటము నిర్ణీత వ్యవధిలో జరుగుతూ ఎల్నినో లాలీనో డోలనాన్ని కారణమవుతుంది. సూర్యుని నుండి వెలువడే ఉష్ణంతో పాటు మానవ కార్యకలాపాలు ఎల్నినో దారితీస్తున్నాయని శాస్త్ర పరిశోధకులు నిర్ధారించారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఎల్నినో బలహీనపడినప్పటికీ తర్వాత ఏర్పడే లాలీనా ఎంత మేరకు బలంగా ఉండలేదనే దానిపైన భారత్లో వర్షపాతం ఆధారపడి ఉంటుంది. లాలీనా మరీ బలంగా ఉంటే అకాల వర్షాలు, కుండపోత వానలు సంభవిస్తాయి.
వరదలు విరుచుకుపడి పంట నష్టము కలుగుతాయి. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రభుత్వాలు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఇది ఎల్లినో జాగ్రఫీ పరంగా ఇది చాలా ఇంపార్టెంటు. చూద్దాం నెక్స్ట్. ఆహార భద్రత పైన నిబంధనల కత్తి. ప్రపంచ వాణిజ్య సంస్థ WHO సభ్య దేశాల మంత్రుల 13వ సదస్సు MP3 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలోని అబుదాబిలో ఈ నెల 26 నుంచి 29 తేదీల్లో జరగనుంది. ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే అధికారము ఈ సదస్సుకుంది. ప్రజా అవసరాల కోసము ఆహార ధాన్యాలను నిల్వ చేసే హక్కు ప్రభుత్వానికి ఉందన్న అంశాన్ని WTO గుర్తించాలని భారత్ కోరుతుంది. భారత్లో అత్యధికంగా చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. రైతుల నుంచి సేకరించే ఆహార ధాన్యాలు ప్రతి నెల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 81.35 కోట్ల పేదలకు ఉచితంగా అందిస్తున్నాయి. ప్రభుత్వ ధాన్యము నిల్వలను ప్రపంచ వాణిజ్య సంస్థ WTO మంత్రిత్వ సమావేశము అంగీకరించాలనే షరతుతో వ్యవసాయ రాయితీలు, ఆహార ధాన్యాల ఎగుమతులపైన ఆంక్షలను గురించి చర్చించడానికి భారత్ సిద్ధంగా ఉంది. WTO సంస్థాపక సభ్యదేశము హోదాలో వర్తమాన దేశాల ప్రయోజనాల పరిరక్షణకు భారత్ గళం విప్పుతుంది. మారిన పరిస్థితులు. రైతుల నుంచి వరి, గోధుమలను కనీస మద్దతు ధరకు కొరవడడం ద్వారా భారత ప్రభుత్వం ఆహార నిల్వలను ఏర్పాటు చేస్తుంది. దీన్ని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే ఈ సంపన్న దేశాలు, వర్తమాన దేశాలు ఆహార నిల్వలను ఏర్పాటు చేసుకోవడము తమ వ్యాపారానికి భంగకరమని భావిస్తున్నాయి. కనీస మద్దతు ధరల వ్యాపారాన్ని దెబ్బతీసే రాయితీలుగా అవి పరిగణిస్తున్నాయి. 2013లో బాలీలో జరిగిన మంత్రిత్వ సమావేశంలో ఆహార భద్రత కోసము ఏర్పరిచే ప్రభుత్వ నిల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని సంపన్న దేశాలు నిర్ణయించుకున్నాయి. ఆలోగా ఒక శాంతి నిబంధన పీస్ క్లాజ్ను ప్రవేశపెట్టాయి. ప్రభుత్వ ఆహార నిల్వల వంటి అంశాలను WTO లేవనెత్తడానికి ఈ నిబంధన వీలు కల్పిస్తుంది. ఇతర సమస్యల గురించి చర్చించే ముందు WTO వ్యవసాయ ఒప్పందంలో శాంతి నిబంధనలు శాశ్వతంగా చేర్చాలని భారత్ కోరుతుంది. ఈ డిమాండు పలు వర్తమాన దేశాలు సమర్థిస్తున్నాయి. శాంతి నిబంధనల వర్తమాన దేశాలకు ఎంతో ఉపయుక్తము. WTO ఏర్పడినప్పుడు ఆహార రాయితీలపైన పరిమితులు విధించేలా చేయడంలో సంపన్న దేశాలు సఫలమవుతున్నాయి. ఆహార సబ్సిడీలు 10% పరిమితిని మించితే అంతర్జాతీయ ధాన్య వ్యాపారాన్ని దెబ్బతీస్తాయని సంపన్న దేశాల వాదన. అయితే అప్పటికి ఇప్పటికీ ఎన్నో పరిణామాలు సంభవించాయి. సంపన్న దేశాల అత్యాధునిక సాంకేతికతతో ఇబ్బడి ముబ్బడిగా ఆహారోత్పత్తి పెంచగలిగాయి. తమ వద్దనున్న మిగులును అంతర్జాతీయ మార్కెట్లో గుమ్మరించి ఆహారోత్పత్తుల ధరలను తగ్గించే శక్తి సంపన్న దేశాలకు ఉంది. వర్తమాన దేశాల్లో చిన్న రైతులు ఈ పోటీని తట్టుకొని నిలబడలేరు. వారు తీవ్రంగా నష్టపోతారు. WTO ఏర్పడిన రోజులతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వ మద్దతు కావలసిన చిన్న రైతులకు సంఖ్య ఎంతగానో పెరిగింది. ఆహార భద్రత అవసరమున్న పేదల సంఖ్య మరింతో అధికమవుతుంది. ఈ క్రమంలో వర్తమాన దేశాల్లో ఆహార భద్రతను విస్తరించాల్సిన అవసరం పెరిగింది. కోట్ల మంది పేదలకు ఉచితాహారము అందించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. స్వదేశంలో ధరలు నిర్ధారించేందుకు భారత్ బియ్యము, ఉల్లిపాయలు ఎగుమతులపైన ఆంక్షలు విధించడాన్ని సైతము సంపన్న దేశాలు ఆక్షేపిస్తున్నాయి. దీనిపైన WTOలో చర్చ జరగాలని పట్టుపడుతున్నాయి. అయితే బియ్యము, ఉల్లిపాయల వంటి ఆహారోత్పత్తుల ఎగుమతులపైన ఆంక్షలు స్వదేశంలో ద్రవ్యోల్బణానికి అదుపులో ఉంచుతాయి. నిజానికి సంపన్న దేశాలు సైతము వ్యవసాయ రాయితీలు ఇస్తాయి. వాటి వల్ల లబ్ధి పొంది అక్కడి వ్యాపారులే తప్ప రైతులు, పౌరులు కాదు. ఆహార రాయితీలపైన WTO లెక్కలు భారత్ సరిపడేలా లేవు. సమర్థంగా ఎదుర్కొనాల్సిందే. అబుదాబి WTO సదస్సులో ప్రభుత్వ ఆహార నిల్వలపైన భారత్ విధానాన్ని సవాలు చేస్తున్నామని సంపన్న దేశాలు ప్రకటించాయి. పలు వర్తమాన దేశాలు ఇండియా విధానాన్ని సమర్థించడంతో ప్రభుత్వ ఆహార నిల్వల అంశంపైన చర్చలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రైతులకు ఆదా భరోసా, పేదలకు ఆహార భద్రత కోసము ప్రభుత్వాలు ఆహార నిల్వలను నిర్వహించడము తప్పనిసరి అని వర్తమాన దేశాలు భారత్తో గొంతు కలుపుతున్నాయి. ప్రస్తుతము 1986-88 నాటి ఆహారోత్పత్తి ధరల్లో సబ్సిడీల విలువ 10%
మించరాదనే నిబంధన ఉంది. ఈ ప్రామాణిక సంవత్సరాన్ని మార్చాలని భారత్ కోరుతుంది. ప్రస్తుతం వరిపైన భారత్ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు విలువ WTO పరిమితిని దాటిపోతుంది. ముతక ధాన్యాలు, పప్పు గింజలు సైతము ఇక్కడ రాయితీ ఇస్తుంది. WTO శాంతి నిబంధన వల్ల దీన్ని సవాలు చేసే అవకాశము సంపన్న దేశాలకు లేకుండా పోయింది. ఎరువుల సబ్సిడీలు, ఉచిత విద్యుత్తు, కిసాన్ సమ్మాన్ వంటి పథకాలకు WTOలో సవాలు చేసే అవకాశం లేదు. అమెరికా, ఐరోపా సమాఖ్యలు తమ రైతులకు వ్యవసాయ మార్కెట్లో మద్దతు కింద ఇస్తున్న ఆర్థిక సహాయం గురించి WTO సమావేశంలో భారత్ ప్రస్తావించనుంది. సబ్సిడీల ద్వారా ఆహార ఉత్పత్తిని ఎగుమతులకు పెంచి వర్తమాన దేశాల్లో నిపుణులను దెబ్బతీస్తే సత్తా సంపన్న దేశాలకు ఉంది. దీన్ని భారత్ సాగనివ్వడం లేదు. సంపన్న దేశాల వాదనలు భారత్ సమర్థంగా ఎదుర్కోవాల్సిందే. లేని పక్షంలో పేదల జీవిక, ఆహార భద్రతకు ముప్పు తప్పదు. భవిష్యత్తులోనూ WTOలో సంప్రదింపులు సంబంధించి మిత్ర దేశాలతో విస్తృత స్థాయి కూటమిని ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరము. ఇవ్వండి భద్రతపైన నిబంధనల కత్తి. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. దారుణ యాప్లపై రక్కసి మూకలు. యాప్ల గురించి ఇచ్చారు, ఏంటి చూద్దాము. కేవలము రుణ యాప్లు కావవి. అక్షరాల యమపాశాలు. ఎలాంటి పూచికత్తు లేకుండానే ధ్రువపత్రాలు, గుర్తింపు వివరాలు సమర్పించనక్కర్లేకుండా బడుగు జీవులకు చీటికలో అప్పులిస్తామంటూ మాయమాటలు విసిరే ఆన్లైన్ మోసగాళ్ల చేతుల్లో అవి మారణాస్త్రాలుగా అంత తేలిగ్గా ఏ బాదరబందీ లేకుండా అనాయాసంగా రుణమెత్తడం వంటి ఖాతాల్లో జమపడుతుందని తలపోసే అభాగ్యులెందరో అవి బలిపీఠాలవుతున్నాయి. వీలైనంత అధిక మొత్తము వడ్డీలు గుంజుకుంటున్న నేర మూటాలు గడువు ముగిసి వసూళ్లు ఘట్టము ప్రారంభించక వేధింపులు గురిచేసే ప్రాణాలు తోడేస్తున్నాయి. అక్రమ రుణ యాపులు అసంఖ్యాక నిరుద్యోగులు, చిరుద్యోగులు, పేద విద్యార్థులు, చిన్న చితక వ్యాపారులు ఉసురు పోసుకుంటున్నాయి. వాటి నిర్వాహకులు భరతం పట్టేందుకు రిజర్వ్ బ్యాంకుతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణ చేపడుతుందని గడిచిన సెప్టెంబర్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు అభయమిచ్చారు. 4 నెలల తర్వాత అమాత్యుల బాణీ మారింది. అక్రమ రుణ యాపులను నియంత్రించడానికి RBI, సెబీలతో పాటు రెగ్యులేటరీ సంస్థల్ని చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర మంత్రి పిలుపునిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం రుణ యాపుల సంక్షోభంపైన లోక్సభలో ఎదురైన ప్రశ్నలకు కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తనదైన శైలిలో తొణుకు బెణుకు లేకుండా స్పందించింది. పోలీసులు పబ్లిక్ ఆర్డర్ రాష్ట్రాల పరిధిలోనివంటూ చేతులు మలివేసుకోవడము ఎందరినో విస్మయపరిచింది. ఇప్పుడు విత్త మంత్రి రుణ యాపులను కట్టడి అంశాన్ని RBI పైకి నెడుతున్నారు. దేశంలో నేడు రుణ యాపులు వేల సంఖ్యలో విస్తరించాయి. అందులో మోసపూరితమైనవేమిటో నిగ్గు తేల్చే బాధ్యతను, వాటన్నింటినీ నియంత్రించే బృహత్ కార్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలీసు విభాగాలకు, రిజర్వ్ బ్యాంకు వదిలేస్తే ఎలా? కేంద్ర మంత్రిత్వ శాఖలు, టెలికాం సంస్థలు, సెబీ, రాష్ట్రాలు అన్నీ కలిసికట్టుగా కదం తొక్కాల్సిన దశలో ఆర్థిక మంత్రి తన బాధ్యత దులపరించుకుంటే రుణ యాపుల పేరిట మోసాలు పెచ్చరిల్లిపోవా? కొన్ని వేల రూపాయల రుణాలు ఇచ్చి ఆ లక్షల్లో వసూలు తెగుకోవడము అక్రమ ఆన్లైన్ రుణ సురులు ఓ దందా. ఆ మధ్య 175 కోట్ల పెట్టుబడితో సంవత్సరంలోనే 11,717 కోట్లు దండుకున్న ఒక చైనా సంస్థ బకాసురుల ఆకలి ఎందరినీ నిశ్చేష్టపరిచింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే వందల కొద్దీ రుణ యాప్లతో సుమారుగా 32,000 కోట్ల లావాదేవీలు నమోదు గగ్గోలు పుట్టించింది. దర్శవడ్డీతో ఆ స్థాయి లాభాలు సాధ్యమేనా? ఎన్నటికీ కానే కాదు. పత్రాలు, హామీలు ఏమీ అవసరం లేదని ఈ రుణాలిస్తూ వారి ప్రాసెసింగ్ రుసుముగా ముందుగానే రుణంతో 35% మేర మినహాయించుకోవడం, ఆన్లైన్లో
రుణ రాక్షసుల ప్రత్యేకత వారం 10 రోజులు గడువు తీరడంతోనే విపరీత వడ్డీతో బాకీల వసూళ్లు వేట మొదలుపెడుతుంది. డిమాండ్ చేసినదంతా కక్కిన వారిని తీవ్ర దుర్భాషలతో ఘోరంగా అవమానిస్తున్నారు, కర్కశంగా వేధిస్తున్నారు. మార్ఫింగ్ చేసిన కుటుంబ సభ్యుల ఫోటోలు పంపి బ్లాక్మెయిలింగ్కు తెగబడుతున్నారు. సంబంధీకులకు, మిత్రులకు అసభ్య సందేశాలు, చిత్రాలు పంపిస్తున్నారు. ఈ ఘోర అవమానాలు తట్టుకోలేక ఎంతోమంది బాధితులు నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల యువతి జీతం చేతికి రావడం ఆలస్యమై అత్యవసర సర్దుబాటు నిమిత్తము ఒక యాప్ ద్వారా రూ. 4,000 రుణానికి దరఖాస్తు చేసింది. అప్పు కోసము అభ్యర్థన పెండింగ్లో ఉండగానే వారంలోనే బాకీ చెల్లించాల్సిన బెదిరింపు ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ఇవ్వని రూ. 4,000 రుణము నిమిత్తము రూ. 9,000 డిమాండు. అక్రమ యాప్ నిర్వాహకుల దాష్టికానికి ఒక దృష్టాంతము. వెలుగులోకి రాని దారుణాలు మరెన్నో లెక్కలేదు. రుణ యాప్ల ముసుగులో యథేచ్ఛగా చెలరేగుతున్న దోపిడీ మూలాలు చైనా, హాంకాంగ్, తైవాన్, అమెరికాలో ఉన్నట్టుగా లోగడ వెల్లడైంది. దేశీయంగా కాల్ సెంటర్లపై దాడుల్లో మరిన్ని లింకులు బహిర్గతమవుతున్నాయి. ఢిల్లీ, ముంబై, గుర్గాం, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాలుగా ఏర్పాటైన కాల్ సెంటర్లపై పోలీసు బృందాలు నిర్వహించిన తనిఖీలు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్లకు విస్తరించిన నేర ముఠాల అనుపానులు బహిర్గతమయ్యాయి. అడపాదడపా పరిమిత స్థాయిలో కొంత సొత్తు జప్తు చేస్తున్న వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోతున్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కొన్నేళ్ల క్రితమే స్వయంగా నిర్ధారించింది. పోనీ తన వంతుగా ఆర్బీఐ అయినా చురుగ్గా వ్యవహరిస్తుందా? గూగుల్ ప్లేస్టోర్లో కనిపించే ఏ యాప్ అయినా సరే తన చిరునామాను ఖచ్చితంగా పేర్కొనాల్సిందే. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఎన్బీఎఫ్సీలతో ఒప్పందం కుదుర్చుకొనితే అవి రుణాలు ఇవ్వడమో కుదరదు. భారతీయులెవరైనా డైరెక్టర్లుగా ఉంటేనే ఆ ఎన్బీఎఫ్సీ ఏర్పాటును రిజర్వ్ బ్యాంకు అనుమతించగలుగుతుందని నిబంధనావళిని చాటుతుంది. మరి ఎక్కడో వేరే దేశంలో, ఖండంలో మకాం పెట్టి ఇక్కడ ఇండియాలో అభాగ్య జీవులను నెత్తురు జుర్రిస్తున్న ఆన్లైన్ ముఠాలు ఇష్టారాజ్యంగా ఎలా చలాయించుకుంటున్నాయి? తన ప్లేస్టోర్ నుంచి గూగుల్ సంస్థ 2,500 దాకా మోసపూరిత రుణ యాప్లను తొలగించినట్టుగా కేంద్ర ప్రభుత్వము 2 నెలల క్రితము పార్లమెంటు లిఖితపూర్వకంగా తెలియజేసింది. అక్రమ రుణ యాప్ల ముప్పుపైన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఐ4సి, భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రము నిరంతరము పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్టుగా అధికారికంగా వెల్లడించింది. పౌరుల వ్యక్తిగత సమాచారం ఏదీ రుణ యాప్ సంస్థలకు అందుబాటులో లేకుండా చూడాలని గూగుల్ పేకు కేంద్ర హోంశాఖ కొన్ని నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. అయినా దరఖాస్తుదారులకు చరవాణిలో ఫోన్ నెంబర్లు, ఇతర సమాచారాన్ని నేర ముఠాలకు ఒడిసి పడుతున్నాయి. వేటు పడుతుందంటున్న దౌర్భాగ్యానికి యాప్లు కొత్త పేర్లతో మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయన్న ఆరోపణలు నిఘా పర్యవేక్షణ పరంగా కూడల్ని ప్రస్ఫుటీకరిస్తున్నాయి. చట్టవిరుద్ధంగా మనీ లాండరింగ్లోనూ తరించిపోతూ దారుణ యాప్లైనా నిక్షేపంగా వర్ధిల్లుతున్నాయి. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిన చందంగా అఘోరించింది భాగోతము. ఆన్లైన్ రుణ యాప్ల సమర్థ నియంత్రణకు ప్రత్యేక పటిష్ట చట్టాలు, తనిఖీ యంత్రాంగము అత్యంత ఆవశ్యకమన్న జయంత్ కుమార్ దాస్ కార్యబృందము టాస్క్ ఫోర్స్ సూచనల అమలుకు కేంద్రం ఇకనైనా చురుగ్గా కదలాలి. విద్యుక్త ధర్మ నిర్వహణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక విభాగాల అలసత్వము పౌర ప్రయోజనాలకే గొడ్డలి పెట్టు. రుణ యాప్ల విశృంఖలత్వానికి దేశంలో మరిన్ని అమాయక బతుకులకు తెగటారిపోకుండా
కాపాడుకోవడంలో ప్రభుత్వాలు, వ్యవస్థలు ఉదాసీన ధోరణిని జాతి క్షమించదు. ఇదండి దారుణ యాప్ల గురించి. ఒకసారి ఇంపార్టెంట్ ఏమో ఒకసారి చూడండి. ఇంకొకటి విషమ సమన్వయ విరుగుడు. ఇది ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతగా ఏటా 58,000 మంది వరకు భారతీయులు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు మూడింతకు పైగా సంఖ్యలో శారీరక భాగాలు చచ్చుబడి శాశ్వత అంగవైకల్యానికి లోనై జీవోత్సవంలా మిగులుతున్నారు. విశ్వవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సంభవిస్తున్న 1.38 లక్షల దాకా పాము కాటులు దుర్మరణాల్లో దేశీయంగా నమోదవుతున్నాయని ఏకాకికి 42% వాస్తవంలో వెలుగులోకి రాకుండా చీకట్లోనే మలిగిపోతున్నాయంటున్న అనేక దుర్ఘటనలు దృష్ట్యా ప్రాణ నష్టము ఇంకా అధికంగానే ఉంటుందని విశ్లేషణలు చాటుతున్నాయి. కనిష్ట అంచనాల ప్రాతిపదిక గడిచిన గత 20 ఏళ్లలో 12 లక్షల దాకా లెక్క తేలుతున్న ప్రాణ నష్టము దశాబ్దాలుగా అసంఖ్యాక కుటుంబాల స్థితిగతుల్ని అతలాకుతలాన్ని చేస్తున్న విషమ సమస్య తీవ్రంగా అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్త పాము కాటుకు మెరుగైన విరుగుడు కనుగొన్న సమాచారం ఎందరినో సాత్వన పరిచేదే. పాము కాటు వేసినప్పుడు మనిషి రక్తంలోకి విడుదలయ్యే ప్రాణాంతక విషమ పదార్థాలను నిర్వీర్యం చేయగల మానవ యాంటీబాడిక్ ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించడం సుదీర్ఘ పరిశోధనలో పదంలోనే గొప్ప ముందడుగు. ఇప్పటిదాకా గుర్రాలు, కంచరగాడిదలు పాము విషాన్ని ఎక్కించి విరుగుడు మందును తయారు చేసే పద్ధతిని పాటిస్తున్నారు. తద్వారా కొన్నిసార్లు వాటికి హాని కలుగుతుంది. మరొకవైపు తమిళనాట తయారయ్యే యాంటీనీనం రాజస్థాను, గోవా వంటి చోట్ల పనిచేయడం లేదని పరిశోధనలు వెల్లడైంది. తాజా ఆవిష్కరణలతో జంతు హానిని నిలువరించడంతో పాటు బాధితుల్లోని దుష్ప్రభావాన్ని నియంత్రించగలమని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు. సాంప్రదాయ విరుగుడు కన్నా సరికొత్త కనుగొన్న సింథటిక్ యాంటీబాడీ 15 రెట్లు సమర్థంగా పనిచేస్తుందన్న కథనాలు ఐఐఎస్పి శాస్త్రవేత్తలు బృందమో సాధించిన విషయమో ఎంతో మహత్తరముందో చాటుతున్నాయి అన్నట్టు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి చోట్ల సంవత్సర కాలంలో విషమ సర్పాలు కాటేయడము ద్వారా చోటు చేసుకుంటున్న అర్ధాంతర మరణాల సంఖ్య 10-12 పరిమితమవుతుంది. సబ్ సహారా ఆఫ్రికాలో ఏటా 30,000 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతుండగా సుమారుగా 8,000 మంది శాశ్వతంగా అంగవైకల్యానికి గురవుతున్నారు. వాటితో పోలిస్తే ఇక్కడ నష్టం చాలా ఎక్కువ. అందుకు ప్రధాన కారణము తాము గుర్తించినదేమిటో భారతీయ వైద్య పరిశోధన మండలి ICMR అధ్యయనం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పాముకాటు బాధితుల్లో 20-30% వైద్యము కోసము ఆస్పత్రులకు ఆశ్రయిస్తున్నారని ఆ సర్వే సారాంశము. బాధితుల్లో అధికులు నాటుమందులు, పాము మంత్రాలే శరణ్యమని భావిస్తున్నారంటే తప్పేవరిది. పాముకాటు మరణాల్లో 97% వరకు గ్రామాల్లోనే నమోదవుతున్నాయి. అందులో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, యూపీ, ఒడిశా, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్లదే పెద్ద వాటా. చేరువలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అత్యవసరంగా తగిన చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టుతున్న భరోసా ఉంటే బాధితుల అన్య మార్గాల అన్వేషణలో బాధితుల్ని పణం పెడతారా? 2030 సంవత్సరం నాటికి పాము కాటుకు మరణాలకు అంగవైకల్యము సగానికి తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022లో సంకల్పించింది. భారత్ సైతము ఆ మార్గంలో పురోగమించాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతము యాంటీ విషం అందుబాటులోకి ఉండేటట్లుగా చూడాలి. మొదటి 3 గంటల్లోనే బాధితులకు సరైన మందు వేస్తే ప్రాణాపాయము తప్పుతుంది. మెదడులో రక్తము గడ్డగట్టడము, పక్షవాతము, కంటి చూపు, నాడీ వ్యవస్థ దెబ్బతినడము తదితరాది నివారించగల వీలుంటుందని తాజాగా కక్కుకున్న సింథటిక్
కనుక్కున్న సింథటిక్ యాంటీబయాటిక్ సంబంధించిన విస్తృత ప్రాతిపదిక ఉత్పత్తి సరఫరా దశలు చురుగ్గా సహకారమైతే దేశము లోపల వెలుపల అభాగ్యులెందరికో అది అమృత సంజీవిని అవుతుంది. ఇది పాము కాటు గురించి ఇచ్చిండ్రు. మొదటి 2 ఆర్టికల్ అయితే చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు వినండి ఈ ఆర్టికల్లు. మనకు వ్యాస్ట్ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. మీకు నచ్చితే ఈ ఛానల్ని మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.